హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ్ ఛానల్. ఈరోజు మనం పకోడా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం పకోడీలు ఇంట్లో చేసి పెట్టుకున్నవేనా, బయట తెచ్చుకున్నవేనా, ఇవి కొంచెం వెరైటీగా చేసుకోవాలి అంటే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే పెట్టుకొని, కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ బాగా పోసుకొని బాగా వేడైన తర్వాత మనం పోపు సామాన్లు అయితే ఒకటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే జీరాని అయితే యాడ్ చేసుకోవాలి. జీరా అన్నిట్లో ఒక ప్రత్యేకత కదండి. జీరా మనకి బాగా జీర్ణమవుతుంది. కంపల్సరీ అయితే జీరా అయితే మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మినపప్పు, దాని తర్వాత కొంచెం ఆవాలు. పోపు అంతా బాగా వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అయితే ఇందులో యాడ్ చేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుంది. పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం కచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎందుకంటే యాడ్ చేసుకోవాలి అంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఈ పకోడీ కర్రీకి ఆ ఫ్లేవర్ బట్టి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వెల్లుల్లిపాయలు బాగా కచ్చాగా దంచి పెట్టుకుని అవైతే ఈ పోపులోని వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వెల్లుల్లిపాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా అయితే వేగించుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చిటికెడు పసుపు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఆ పసుపు ముందుగానే మనం పోపులోనే వేసేసుకుంటే ఆ ముక్కలకి ఈ పసుపు అంతా బట్టి బాగా ఫ్లేవర్ అయితే పడుతుంది. కొంచెం అయితే గరం మసాలా, కొంచెం కారం వేసుకొని మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. బాగా మగ్గేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. బాగా వేగుతున్న వరకు మనం ఇలా చూసుకోవాలి. మధ్యలో బాగా దగ్గరికి అయితే వేగిపోయిన తర్వాత మనం పకోడీలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పకోడీని ఇలా యాడ్ చేసుకొని మనం ఆ పోపులోని వేసిన ఈ ముక్కలన్నీ అవి ఈ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఈ టమాటో ముక్కలు, ఈ ఫ్లేవర్ అంతా ఆ పకోడీకి పట్టేలా మనం అయితే ఒకసారి అయితే యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పకోడాల్లోని ఉప్పు అయితే ఉంటుంది, కానీ మనం ఇంకొంచెం చిటికెడు ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఆ ముక్కలు వేసాం కదా, ఆ ముక్కలు ఈ పకోడాల్లోని కలిసిపోయి ఉప్పు మనం కానీ వేయకపోయామంటే కొంచెం చప్పగా ఉంటుంది. అలా అని చెప్పి మనం చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఈ పకోడీలకు పట్టేలా మనమైతే కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనకు కొంచెం గ్రేవీలా కావాలి అంటే వాటర్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేసుకుంటే ఆ గ్రేవీలాగా అయితే మన పకోడా కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం వాటరే మనం వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకున్నామంటే పకోడీలు అయితే బాగా నానిపోతాయి, మన చేతికి అయితే అందవు, తినేటట్టు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం వాటర్ అయితే మనం వేసుకొని కొంచెం ముద్దలా ఒక గ్రేవీలా చేసుకోవాలి. పకోడీ మనకి అంగంగలుగా తింటేనే కొంచెం పకోడీ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం గార్లిక్స్ కోసం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. కొత్తిమీర మంచి ఫ్లేవర్ అండి ఈ పకోడీ కర్రీలో. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మనం కొత్తిమీర ప్రతి వంటకాల్లో మనమైతే ఉపయోగిస్తాం. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది. ఇలా కూడా మనం పకోడీ కర్రీలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా అయితే కలర్ఫుల్గా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. బాయ్. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్.